క్లాస్ రూమ్స్ జరిగాయి, చాలా గుర్తున్నాయి. స్టూడెంట్స్ అందరూ ఇక్కడ కూర్చుంటే మేడం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉండేది అన్నమాట. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము చదువు. ఇది మా వచ్చేసరికి మా డార్మెంటరీస్ 7th, 8th, 9th, 10th డార్మెంటరీస్. మా సీనియర్స్ అక్కడ ఉండేవారు. నేను 6th, 7th, 8th చదివాను. మెమరీస్ మాట. పైన ఒక బెడ్, కింద ఒక బెడ్. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ గుర్తున్నారు. వాళ్ళతో మేము షేర్ చేసుకున్నాం కానీ యూనిటీ అన్నీ. సో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడైతే. అంతే. దీంతో మాకు చాలా పెద్ద మెమరీస్ ఉంటాయి. ఈ బెల్ మాకు చెవిన పడిందంటే మేము తెల్లవారు లెగిచేది ఈ బెల్తోనే. బ్రేక్ఫాస్ట్ చేసేది, తర్వాత క్లాసెస్కి వెళ్ళేది, స్టడీ అవర్స్కి వెళ్ళేది, రాత్రి పడుకున్నది మాకు ఈ బెల్తోనే. ఈ బెల్ మాకు చాలా ఇంపార్టెంట్. అంత డిసిప్లిన్గా మమ్మల్ని పెట్టారు మాకు ఇక్కడ. సో బెల్ అంటే మాకు చెవిన పడగానే డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి మా కంప్యూటర్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు సైన్స్ ల్యాబ్ చేస్తారు. ఫస్ట్ కంప్యూటర్ ఇక్కడ టచ్ చేసింది కూడా ఇక్కడే ముట్టుకుంది. ఇక్కడ మాకు గ్రూప్ ఆఫ్ హౌసెస్ కింద డివైడ్ చేశారు. సీనియర్స్ని, జూనియర్స్ని అందరినీ కలిపి ఉండదు మాట. నాది వచ్చేసరికి పింక్ ఇంటర్సెప్టర్ ఉండేది. తర్వాత ఏమించి కమాండర్స్ ఏమించి గ్రీన్ ఉండేది. వారియర్స్ ఏమించి కాఫీ కలర్ ఉండేది. ఫైటర్స్ ఏమించి రెడ్ కలర్ అనమాట. మా ఫ్రెండ్స్ ఒక హౌస్లో ఉండేది అనమాట. గేమ్స్కి వాటికి ఇక్కడే కండక్ట్ చేసేవారు అనమాట. ఆ హౌసెస్లోనే ఇక్కడే మేము ఆడుకునే వాళ్ళవి. ఇది మా స్కూల్ గ్రౌండ్. ఇది మా క్రికెట్ పిచ్ ఉండేది. ఇది వాలీబాల్ కోర్టు. అదొక వచ్చేసరికి స్కూల్ అసెంబ్లీ అని పిలిచారు అనమాట. మాకు మార్నింగ్ ఇక్కడే ప్రేయర్ అన్నీ ఉండేవి అన్నమాట. మాకు మార్నింగ్ ఇక్కడ న్యూస్ కూడా చదివేవారు. రెగ్యులర్గా హిందూ పేపర్ ఎవరో ఒకరు చదవాలన్నమాట. అలా చదివాలన్నమాట. తర్వాత మా క్లాస్ రూమ్స్కి అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. సెకండ్ సాటర్డే వచ్చేసరికి మా పేరెంట్స్ వచ్చేవారు. ఎంత దూరాల నుంచి కూడా వచ్చారు. కొంతమంది బీహార్ నుంచి వచ్చేవారు, కొంతమంది ఒరిస్సా నుంచి వచ్చేవారు, వైజాగ్ నుంచి వచ్చేవారు, హైదరాబాద్ నుంచి వచ్చేవారు. అది మాకు చాలా బెస్ట్ మెమరీ మాట. ఆ రోజు కోసం మేము చాలా వెయిట్ చేసేవాళ్ళం మా పేరెంట్స్ కోసం. రాగానే వాళ్ళతో పంచుకునే వాళ్ళం ప్రేమ అన్నీ. అంతే. ఇదే మా భోజనశాల. మా సీనియర్స్తోని, మా సార్స్తోని కూర్చునే వాళ్ళం. బెంచ్ కుక్ సీనియర్ ఉంటారు అన్నమాట. బెంచ్ కుక్ సీనియర్ వచ్చేసి మమ్మల్ని తింటున్నామా, వేస్ట్ చేస్తామని చూస్తారు అనమాట. మధ్యలో తింటున్నప్పుడు మాకు ఏమైనా అయిపోయాయి అనుకోండి, మాకు ఏమైనా కావాలంటే డిసిప్లిన్గా ఇలా చేయొద్దాలి. ఇంకా చాలా పెట్టే ఫుడ్ కూడా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టేవారు. అప్పుడు దాని వాల్యూ మాకు తెలియదు. తెల్లవారు పూట అంబలు ఇచ్చేవారు, ఈవినింగ్ పూట స్నాక్స్ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇచ్చేవారు అనమాట. ఇక్కడ పొలాల్లో పండిన ఆకుకూరలే మాకు పెట్టారు, అంటే ఆర్గానిక్ వేలో. ఇక్కడ పొలాల్లో పండిన మాకు పెట్టేవారు. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అయితే ఇచ్చారు. చాలా బాగా అయితే చూసుకున్నారు. అప్పుడు ఆ ఫుడ్ వాల్యూ మాకైతే తెలుసు కదా. ఇప్పుడు మాత్రం మాకు బాగా తెలుసు. ఆ ఫుడ్ వల్ల ఇంకా అందరూ ఆరోగ్యంగా ఉన్నామని మేము అనుకుంటున్నాం. ఈ గొప్ప స్కూల్ని స్థాపించింది అయితే మూర్తిరాజు గారు, స్వర్గీయులు మూర్తిరాజు గారు స్థాపించారు. ఇక్కడ మాకు ప్రిన్సిపల్ వచ్చేసరికి మార్టిన్ సార్ అంటే మాకు చాలా భయం, చాలా డిసిప్లిన్ పెట్టారు. ఆయన ఆర్మీ రూల్స్ ఉండేవి మాకు. తర్వాత భాస్కరరావు సార్ ఉండేవారు, మాకు సోషల్ చెప్పేవారు. ఆ సార్ కోసం చెప్పాలంటే పులి కానీ సింహం కానీ ఇలా తిరిగితే వెనకాల ఏమైనా అంత భయపడతాయో, మాకు సార్ రోల్ కాల్స్లో ఉండేటప్పుడు ఇలా చూస్తే చాలు మాకు అంత భయం. సార్ అంటే అంత రెస్పెక్ట్, అంత ప్రేమగా కూడా చూసుకునేవారు. తర్వాత మాకు బయాలజీ చెప్పింది వర్మ సార్, చాలా ప్రేమగా చెప్పేవారు సారు. తర్వాత హిందీ చెప్పేది రామానంద్ సాగర్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సార్. ఆయన హిందీ సార్ కానీ మాకు ఎక్కువగా తెలుగులోనే మాట్లాడేవారు, ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఎక్కువగా. ఇంకొచ్చేసరికి మాకు శారదా మేడం, జెస్సీ మేడం, ఎంఎస్ఎన్ సార్ ఉండేవారు. శారదా మేడం గారు మమ్మల్ని చాలా సొంత పిల్లల్లా చూసేవారు. జెస్సీ మేడం మా అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా ఇద్దరికి ఒకలాగా చూసేవారు అనమాట. స్కూల్ మాకు ఈ స్కూల్ కోసం చెప్పాలంటే ఈ స్కూల్లో మేము నేర్చుకుంది ఏంటంటే యూనిఫామ్ అంటే మీనింగ్ తెలిసింది మాకు ఈ స్కూల్లోనే. ఈ స్కూల్ అంత గొప్పగా ఎక్కడ మాకు యూనిఫామ్ కోసం మాకు ఎక్కడ చెప్పలేదు. యూనిఫామ్ అంటే ఈక్వల్, అందరూ సమానమే. క్యాస్ట్ ఫీలింగ్ కానీ రిలీజియన్ ఫీలింగ్ కానీ అవేమీ లేవు. చాలా ఓపెన్గా ఫ్రీగా ఉండేవాళ్ళమాట మేమందరమేని. ఇప్పటికీ కూడా మేమందరం అలాగే కలిసిమెలిసి ఉంటాం అన్నమాట. సో ఈ స్కూల్లో నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని షేర్ చేసుకోగలిగాను. తర్వాత మళ్ళీ మిగతా ఎప్పుడైనా మళ్ళీ వస్తే నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.